ఉప్పు కారం పసుపు 3 వేసి బాగా కలిపి ఒక్కసేపు పక్కన పెట్టుకోవాలి. ఈ లోపల దాల్చిన చెక్క, యాలక్కాయలు, 2 లవంగాలు, ధనియాలు, జీలకర్ర, ఎల్లుల్లిపాయ అన్నీ బాగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ధనియాల పౌడర్, అల్లం పేస్టు అవి కూడా మిక్సీ పట్టుకొని ఇక్కడ దాంట్లోని మనం పక్కన పెట్టుకోవాలి. తర్వాత 2 ఉల్లిపాయలు కోసి అవి బాగా మగ్గిన తర్వాత దాంట్లోని ధనియాల పౌడర్, ఇందా చెప్పిన జీలకర్ర, లవంగాలు, దాల్చిన చెక్క పౌడర్ అన్నీ వేసి నూనెలో బాగా యాగనివ్వాలి. తర్వాత లాస్ట్లో ధనియాల పౌడర్ కూడా వేసి నూనెలో 10 నిమిషాలు మగ్గిన తర్వాత ఆ చేపలు అన్నీ అందుట్లో వేసి బాగా కలిపేసుకొని మనం ఏ గిన్నెలో అయితే ఆ చేపలు వేసామో ఆ గిన్నెలోనూ కొంచెం నీళ్ళు పోసి ఆ నీళ్ళు కూడా పోసి బాగా ఉడకనిస్తే ఒక 10 నిమిషాల్లోని కూర రెడీ అయిపోతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. గులివిందలు కూడా చాలా ఈజీగా రెడీ చేశారు. ఇంకా ఈ కూర చాలా రుచిగా బాగుంటుంది కూడా. బాయ్.